నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో తిరుగులేని శక్తి. ఫ్రెండ్లీ పోలీస్ తో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచారు. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ గొప్పతనం కాస్త మస్కబారుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా పోలీసు ఉన్నతాధికారులు తప్పులు చేస్తూ దొరికిపోవడం, సస్పెన్షన్లకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు పొందిన పంజాగుట్టలో ఈ మధ్య సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి మార్చేయాల్సిన తీవ్రమైన పరిస్థితులు తలెత్తాయి. నేరస్తుల్ని తప్పించేందుకు ప్రయత్నించారని, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, సివిల్ తగాదాల్లో తలదూర్చారని ఇలా అనేక ఆరోపణలు ఖాకీ అధికారులను చుట్టుముడుతున్నాయి. అసలు లోపం ఎక్కడ జరుగుతోంది? ఒకప్పుడు నేరస్తులకు సింహ స్వప్నంగా నిలిచిన అధికారులు ఇప్పుడు ఎందుకులా బలహీనులవుతున్నారు? తాము రక్షక భటులమన్న సంగతి మర్చిపోతున్నారా? సమాజ రక్షణ కన్నా ధనార్జన ధ్యేయమైందా? ప్రక్షాళన కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సరిపోతాయా? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఎందుకు ఇంత మొత్తంలో పోలీస్ శాఖలో ప్రక్షాళన జరుగుతోంది? ఇంత మొత్తంలో సస్పెన్షన్స్ జరుగుతున్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు జరిగిన సస్పెన్షన్స్ అంటే ఏ విషయాల్లో పోలీసు ఉన్నతాధికారులు తప్పులు చేసినట్టుగా తెలుస్తోంది? మొత్తానికి చూస్తే శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలాగా కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చూస్తే పూర్తిగా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో ఒక ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ యొక్క కొడుకు సోహెల్ పూర్తిగా దీనికి సంబంధించి యాక్సిడెంట్ కూడా చేశారు. అక్కడి నుంచి కూడా సోహెల్ నేరుగా పిఎస్ కూడా తరలించిన అక్కడ ఇన్స్పెక్టర్ మాత్రము సోహెల్ కూడా పక్కకు తప్పించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఇక్కడ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అప్పుడు పనిచేస్తున్న దుర్గారావుతో పాటు బోధన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ ఇద్దరు కలిసి కూడా సోహెల్ను ఈ యొక్క కేసు నుంచి కూడా తప్పించారు. అంతేకాకుండా ఈ కేసులో సోహెల్ బదులు యొక్క మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని కూడా ఈ కేసుకు సంబంధించి తాను కారు నడిపానని చెప్పి కూడా కేసులో అతన్ని నిందితుడిగా చేర్చారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఇదంతా కూడా డీసీపీ స్థాయి అధికారి కూడా ఇన్వెస్టిగేషన్ చేయగా ఇందులో ప్రజాభవన్ వద్ద యొక్క సీసీ ఫుటేజ్ కావచ్చు, సోహెల్ని పిఎస్ నుంచి తప్పించిన యొక్క సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో ఈ యొక్క సిఐ దుర్గారావుని కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి సస్పెండ్ చేసిన వెంటనే అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయారు. ఆ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా పూర్వపరాలు పరిశీలించిన నేపథ్యంలో బోధన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పేరు కూడా ఇందులో వెల్లోకి వచ్చింది. అయితే దీంతో ఒక్కసారిగా బోధన్ సంబంధించిన ప్రేమ్ కుమార్ని కూడా డీసీపీ స్థాయి అధికారి విజయ్ కుమార్ అతన్ని విచారించి అరెస్ట్ కూడా చేశారు. సొంత పూచికత్తు పైన కూడా బెయిల్ కూడా ఇచ్చారు. ఇదే తరహాలో కూడా దుర్గారావు సంబంధించి అతనిపైన కూడా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు అయ్యింది. అయితే అప్పటి నుంచి కూడా అతను అప్స్టాండింగ్లో ఉన్నారు. అతను పట్టుకోవడానికి కూడా ప్రత్యేక టీమ్స్ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అతన్ని గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఇటు పోలీసులు అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్ కూడా తరలించారు. దాని తర్వాత నిన్న కోర్టులో హాజరుపరిస్తే బెయిల్ కూడా ఇచ్చింది సొంత పూచికత్తు పైన. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రము ఈ యొక్క పోలీస్ శాఖలో కూడా పూర్తిగా ఆ యొక్క అవినీతికి పాల్పడ్డారని మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. తాజాగా మియాపూర్ ఇన్స్పెక్టర్కు యొక్క ప్రేమ్ కుమార్ సంబంధించిన విషయంలో చూస్తే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ఒక మహిళ ఇన్స్పెక్టర్కి వచ్చి ఫిర్యాదు చేసింది. తన భర్త తనను వేధిస్తున్నాడని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన వెంటనే ప్రేమ్ కుమార్ యొక్క సమస్యను పరిష్కరించేది పోయి ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించడము, అసభ్యంగా ప్రవర్తించడము, దీంతో ఆ మహిళ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేసింది. ఇలా మియాపూర్ ఇన్స్పెక్టర్ సంబంధించిన విషయంలో పూర్తిగా దీనికి సంబంధించి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారనేది మాత్రము ప్రధానంగా ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కూడా చాలా గోప్యంగా విచారించారు. విచారణలో ప్రేమ్ కుమార్ సంబంధించి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క విషయం కూడా తెలిసింది. దీంతో ఈరోజు ఈ యొక్క ప్రేమ్ కుమార్ ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు చూస్తే మాత్రం తాజాగా ఇలాంటి ఇన్స్పెక్టర్ సంబంధించిన విషయంలో సస్పెండ్ అవుతూనే వస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే గోపాలపురం సంబంధించిన పోలీస్ స్టేషన్లో సిఐ మురళీధర్ కావచ్చు, దీక్షిత్ ఎస్ఐ కావచ్చు, వీరిద్దరు కూడా ఒక స్థిరాస్తి వ్యాపారికి సంబంధించిన హత్య కేసులో చాలా నిర్లక్ష్యంగా దీనికి సంబంధించి దర్యాప్తు జరిపిన నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ సిపి స్వయంగా ఈ కేసుకు సంబంధించి ఎలా జరిగింది, ఒక హత్య కేసులో ఎందుకు వీరు నిర్లక్ష్యం వహించారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరిపారు. దీంతో వారిద్దరిని కూడా ఒక ఇన్స్పెక్టర్ని ఒక ఎస్ఐని కూడా పూర్తిగా సస్పెండ్ చేశారు. ఇదే తరహాలో కూడా చూస్తే పటాన్ చెరువుకు సంబంధించిన సిఐ
సిఐ లాలు నాయక్ను కూడా అక్కడ ఎస్పీ రూపేష్ కూడా దీనికి సంబంధించి సస్పెండ్ చేశారు. ఎందుకంటే విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఒక వ్యక్తి చనిపోయిన కారణము ఇన్స్పెక్టర్కి కారణం కాబట్టి దీనికి సంబంధించి అక్కడ ఇన్స్పెక్టర్ని కూడా పూర్తిగా దీనికి సంబంధించి సస్పెండ్ చేశారు. మరోవైపు చూస్తే శంషాబాద్ ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పైన దీనికి సంబంధించి ఒక సివిల్ మ్యాటర్లో తలదూర్చి ఒక్క వర్గానికి మాత్రమే దీనికి సంబంధించి ఒత్తాసు పలికాడు. ఎందుకంటే సివిల్ మ్యాటర్లో చూస్తే మాత్రము పూర్తిగా ఒక సంబంధించిన విషయాన్ని చూస్తే మాత్రము కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్లో ఒక సిఐ సంబంధించి తలదూర్చి ఒక వర్గానికి మాత్రము పూర్తిగా అన్యాయం చేశారు. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కేసులో ఇరికించి జైలు కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో కుటుంబ సభ్యులకు ఒక సివిల్ వివాదంలో ఎలాంటి ఒక హస్తం లేకున్నా కూడా ఇన్స్పెక్టర్ మాత్రము కక్షపూరితంగా ఆ కుటుంబాన్ని పూర్తిగా జైలుకు పంపించిన పరిస్థితి కూడా చూసాము. దీనికి సంబంధించి సిపి కూడా అవినాష్ మహంతి సైబరాబాద్ సిపి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. దీంతో వెంటనే అతను కూడా సస్పెండ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఇన్స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇంకా ఎవరైనా ఈ యొక్క విధి నిర్వహణలో మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి నిర్లక్ష్యం వహించిన ఒక మహిళల పట్ల పూర్తిగా దీనికి సంబంధించి అసభ్యంగా ప్రవర్తించినా కావచ్చు, వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. చాలా జాగ్రత్తగా విధి నిర్వహణ చేయాలి, పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా ఎవరు కూడా ప్రయత్నించొద్దని మాత్రము ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కూడా మనం గమనించాము. ఎందుకంటే ఒక సివిల్ మ్యాటర్లో ఒక మహిళ వచ్చి ఎస్ఐకి ఫిర్యాదు చేసి ఆ మహిళ పట్ల పూర్తిగా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇంటికి వెళ్ళి కూడా ఆ ఎస్ఐ ఆమెను చిత్రహింసలకు కూడా గురి చేశారు. అయితే ఈ పవన్, ఒకవైపు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి వెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర లాయర్స్ దగ్గర అన్ని నిజాలే చెప్పాలి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళ మైనస్లను తీసుకొని ఆసరాగా వ్యవహరిస్తున్నారు అని అనుకోవచ్చు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత. అంటే ఇలాంటివి ఈ మధ్యనే జరుగుతున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా చూస్తే మాత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా పోలీసులో ప్రక్షాళన జరిగింది. 3 కమిషనర్లు కూడా కొత్తగా దీనికి సంబంధించి నియమించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ 3 కమిషనర్లు కూడా చాలా ముక్కుసూటిగా పనిచేస్తారు. ఎక్కడ కూడా ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రము సహించేది లేదే విధంగా సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరుపుతారు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే అవినీతికి కావచ్చు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రము ఖచ్చితంగా వీరు చర్యలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము సిపి చాలా ఖచ్చితంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి అతను సిపి అయినప్పటి నుంచి కూడా పూర్తిగా అతని వ్యక్తిగతంగా చూస్తే కూడా ఎక్కడ కూడా ఇంత మచ్చలేని ఆఫీసర్గా ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి తాను ఎలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాడో కింది స్థాయి సిబ్బంది కూడా అదే తరహాలో కూడా పనిచేయాలని మాత్రము ప్రధానంగా ఇటు సిపిలు కూడా కింది స్థాయి సిబ్బందికి కూడా ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు. సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరెవరు ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వీటికి అందరూ కూడా ఎలా దీనికి సంబంధించి పనిచేస్తున్నారు, ఒక కంప్లైంట్ వస్తే వీరు యొక్క దర్యాప్తు ఏ విధంగా జరుపుతున్నారు, అంతేకాకుండా ఎవరెవరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు అనే దీనికి సంబంధించి విధి నిర్వహణ వాళ్ళు ఎలా అలర్ట్ ఉన్నారా లేదా అనేది మాత్రము ప్రధానంగా ప్రతి పోలీస్ స్టేషన్ పైన కూడా కమిషనర్లు పూర్తిగా నిఘా కూడా పెట్టారు. నిఘా పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటే శాంతి భద్రతలు మాత్రము చాలా యథేచ్ఛగా ముందుకు కొనసాగుతాయి. కానీ పోలీసులే ఇలా పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అవినీతికి పాల్పడితే, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. అదే తరహాలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దాని తర్వాత పోలీస్ శాఖలో చాలా ప్రక్షాళనలు కూడా జరిగాయి. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇచ్చిన లెటర్ల ద్వారానే పోస్టింగ్లు వచ్చారు. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రం అవి ఉండవని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపైన విచారణ అనంతరం వారిపైన సస్పెన్షన్ల వేటు కొనసాగుతున్నది. మొత్తానికి ప్రక్షాళన స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి. మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు. నమస్కారం అండి రెడ్డన్న గారు. నమస్కారం అమ్మా. అలాగే ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. రెడ్డన్న గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏవైతే సస్పెన్షన్స్ కానీ బదిలీస్ కానీ జరుగుతున్నాయో అవి ప్రాబ్లంకి సొల్యూషన్గా చూడొచ్చా సార్? కాదండి. ఒకటి
బదిలీలు ఏ ఉద్యోగికైనా సర్వసాధారణం అండి. ఎందుకంటే ఎవరైనా ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఎనీబడి, ట్రాన్స్ఫర్ ఈజ్ మ్యాండేటరీ. నేను ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోను, జీవితాంతం ఇక్కడే పనిచేస్తానంటే కాదు. కాబట్టి ట్రాన్స్ఫర్ కెనాట్ బి ఎ పనిష్మెంట్, అది గుర్తుంచుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తారు? సరే, ఒక వ్యక్తిని, ఒక ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ అనండి, రెవెన్యూ ఆఫీసర్ అనండి, ఐఏఎస్ ఆఫీసర్ అనండి, ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు, కొన్ని దగ్గర 3 సంవత్సరాలు పనిచేయడానికి వీలుంటుంది. అట్లాంటి కాకుండా మధ్యలో కొందరిని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్, లేదా అతని నడవడికలో పొరపాట్లు ఉండొచ్చు, లేదా అతని పైన ఏదైనా క్రిమినల్ కేసులు ఉండొచ్చు. అది కాకుండా అతని ఏదైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయినా, సో పోలీస్ లేదు ఏదైనా అలిగేషన్స్, కరప్షన్ అలిగేషన్స్ ఉన్నా వారిని, లేదు అదే కాకుండా అతని పైన వేరే ఎంక్వైరీ ఏమైనా ఉంటే ఆ ఎంక్వైరీ వల్ల అతను ఈ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎంక్వైరీ ఆఫీసర్లు కానీ ఆయన ప్రభావితం చేస్తాడు అనుకున్న సందర్భంలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ఏమైందంటే, అంటే 20 ఇయర్స్కి ఇప్పటికీ పోల్చుకుంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ గ్రేడ్ బై గ్రేడ్ ఇంక్రీజ్ అవుతా వస్తూ ఉంది. దాంట్లో ఏమైపోతుందంటే, పోలీస్ ఆఫీసర్లు ఎట్టి పరిస్థితుల్లో, అంటే దాదాపు అందరూ కాదు కానీ ఒక 50 to 60%, లేదు 60 to 70% ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్కి డెఫినెట్గా తల ఒగ్గే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లా కాదు అనుకోండి, ఏమైపోతుంది, సపోజ్ ఏదో కేసు అయింది, మా వాడికి అది బెయిల్బుల్ అఫెన్స్ కాకపోయినా బెయిల్బుల్ సెక్షన్ లేసి బెయిల్ ఇమ్మన్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. సో ది రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు హలో, సార్ ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లో ఏమైతుందంటే, పోలీసుల ద్వారా చాలా వరకు ఏం చేస్తారంటే, పోలీసుల్ని తమ చెప్పినట్టు చేయించుకొని ఒక విధమైన సిగ్నల్ని ప్రజల్లోకి పంపిస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే రెవెన్యూ ఆఫీసర్లు, ఈ కలెక్టర్లు, ఈ ఫలానా ఎమ్మెల్యేనో ఫలానా మినిస్టరో చెప్పిన మాటే వింటాడు అనేటువంటి ఒక విధమైన సిగ్నల్ ప్రజల్లోకి పంపించుకుంటారు వాళ్ళంతకు వాళ్ళే. అదొక పెద్ద ఇదిగా, ప్రౌడ్నెస్గా. దానివల్ల ఏమవుతుంది, వేరే వాడు ఎవడైనా, అరే నాకు కేసు వచ్చిందంటే, అరే నాయన పోలీసు వాళ్ళ దగ్గర పోతే చేసుకోరు, ఫలానా ఎమ్మెల్యే దగ్గరకు, ఆ మినిస్టర్ దగ్గర పోతే చేసి పెడతాడు, ఆయన చెప్తేనే వింటాడు అనే దారికి పోతాడు. దాంతో ఏమైపోతుంది, పోలీస్ ఆఫీసర్లు ఎందుకులే ఈ ట్రాన్స్ఫర్లు గొడవలు, ఆ పొలిటీషియన్ చెప్పిన మాట వింటే పోతుందనే కొనేవాళ్ళు ఉన్నారు. ఏమైతే ఏముంది, వీఆర్ మెంట్ టు వర్క్ యాజ్ ఎ పోలీస్ మ్యాన్, కాబట్టి ఇక్కడైనా ఎక్కడైనా చేస్తాను అనుకునేవాడు, సరే సార్ నాకు ఎక్కడిచ్చినా పోతాను, అక్కడైనా ఇదే ఉద్యోగమే, హానెస్ట్గా సిన్సియర్గా నా విధిని నేను నిర్వహిస్తానన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ ఒక పొలిటికల్ పార్టీ సుదీర్ఘకాలంగా పనిచేస్తే వాళ్ళకి ఏమైపోతుందంటే, వాళ్ళ పనులు నయాన్నో భయాన్నో చేయించుకోవాలి. దానివల్ల వాళ్ళ క్యాడర్లో కొంచెం ఉత్సాహాన్ని పెంచడంతో పాటు, క్యాడర్లో ఒక విధమైన, సరే మన పొలిటికల్ ఆయన దగ్గర పోతే ఏదన్నా కేసు అయినా కూడా ఆయన దగ్గర బెయిల్ ఇప్పిస్తాడు, పోలీసు వాళ్ళకి చెప్తే రక్షిస్తాడు అనేటువంటి భావన కల్పించడానికి పోలీసుల్ని పావులుగా వాడుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఈ కేసుల్లో కూడా ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు పంజాగుట్లో అందరినీ ట్రాన్స్ఫర్ చేసినారనే కారణం ఏమంటే, చాలా మంది లాంగ్ స్టాండింగ్ ఉన్నారు, కొందరిపైన అభియోగాలు ఉన్నాయి, కొందరేమో డబ్బులు తీసుకుంటున్నారని ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అవుతుందంటే, ఏదైనా ల్యాండ్ ఇష్యూ వస్తే దాన్ని క్రిమినల్ సైడ్గా మలుచుకొని పోలీసుల ఇంటర్ఫీరెన్స్తో వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసు వాళ్ళు కూడా ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. దాంతో ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ విషయాల్లో ఎప్పుడైతే ఇంటర్ఫీర్ అవుతారో, దాంట్లో ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు, అంటే 20 ఏళ్ల క్రితం 2000 రూపాయల గజం ఉండేది, ఈరోజు ₹1,00,000 గజమైంది. సో దీంట్లో ప్రతి ఒక్కడికి ఆశ అయిపోయింది. సో ఆ విధంగా ఏమైపోయిందంటే, మనం ఫలానా పాలిటీషియన్ ద్వారా పోయి ఫలానా పోలీస్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో పంచాయతీ చేసి 50-50 చేసుకున్న 10 కోట్లు నాకు 5 కోట్లు
కోట్ల వానికి అన్న చందంగా ఇప్పుడు ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పాలిటీషియన్స్ ఇన్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ క్రిమినల్, పోలీస్ డిపార్ట్మెంట్ కి సివిల్ తగాదాల్లో తలదూర్చేటువంటి వ్యవహారం లేదు. చాలా మంది సిపిలు చాలా సందర్భాల్లో మెమోస్ ఇష్యూ చేశారు. నోబడీ షుడ్ ఇండల్జ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సివిల్ యాక్టివిటీస్ అని మెమోలు ఇచ్చినారు, మెసేజ్ ఇచ్చినారు, చార్జ్ షీట్లు ఇచ్చినారు. అయినా కూడా దీనికి అంతు పొంతు లేకుండా పోతానే ఉంది. ఈ కారణాల వల్ల ఏమైతుందంటే వాళ్ళకు వీడు 10 లక్షలు తీసుకుంటే ఆ పోలీసు ఆయనకు 50,000 20,000 ఇస్తారు. దాంతో ఆయన ఖుషు ఈయన ఖుషు. కానీ మధ్యతరగతి వాడు, తర్వాత అట్టడుగు వర్గాల వాళ్ళకి, ఎవరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి, న్యాయంగా నిర్ధనంగా పనిచేసే వాడికి రక్షణ లేకుండా పోతా ఉంది. సో ఆ సందర్భాల్లో డెఫినెట్ గా కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు కానీ, గవర్నమెంట్ మారినప్పుడు కానీ, ఇటువంటి ప్రజల దృష్టికి కాకుండా ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, మనము మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. మురళీ మనోహర్ గారు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒకవైపు, అట్ ద సేమ్ టైం ఫేవరిజం అనేది, అంటే రక్షించాల్సిన రక్షక భటులు కూడా ఒక ఫేవరిజం అంటూ వెళ్తూ ఉంటే ఇంకా రక్షణ అనేది కరువైపోతుంటుంది. ఇప్పుడు జరుగుతున్న సస్పెన్షన్స్ కానీ, బదిలీస్ కానీ దానికి తార్కాణంగా కూడా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక గవర్నమెంట్ సుదీర్ఘకాలం పాలించినప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? పోలీస్ నమస్తే అండి. పోలీస్ విషయంలో మన తెలంగాణ ఒకప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేకపోతే ఫ్రెండ్లీ పోలీస్గా కూడా ఒక మంచి పేరు ఉండేది ఒకప్పుడు. ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు సపోర్ట్గా ఉండేటువంటి విషయంలో కానీ, క్రైమ్ను బాగా ఇన్వెస్టిగేట్ చేయడంలో కానీ, ప్రభుత్వాలను బట్టి పోలీసులు పనిచేస్తారు. యథా రాజా తథా ప్రజ అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా అవినీతి, తర్వాత ఇన్ఎఫిషియన్సీ, ఈ రెండు కొంతవరకు పోలీస్ వ్యవస్థలో ఉన్నాయి. ఇన్ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి, దాని కొరకు ట్రైనింగ్, ప్రశిక్షణ, ఇలాంటి విషయాల్లో టెక్నాలజీ యూసేజ్, ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్, ఇవన్నీ జరిగితే ఇన్ఎఫిషియన్సీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయము. కానీ ప్రక్షాళన ఏదైతే ఉందో, అనుకుంటున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రక్షాళన అలాగే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే పెద్ద ఎత్తున మాస్ ట్రాన్స్ఫర్స్ కానీ, సస్పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ 3 కమిషన్ సిపిలు కూడా రిఫార్మ్స్ ఏదో చేసినట్టు ప్రయత్నము, పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ చేయడం, ఇది ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది. కంప్లీట్గా నాయకులకు అవసరమైన పోలీస్ కంటిన్యూస్గా అంటే ఏమంటారు, ఎక్కువ కాలం పనిచేయడము, వాళ్ళ దగ్గరనే ఉండడం, ముఖ్యంగా భూ తగాదాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండడము. గత ప్రభుత్వము భూదందాలు ఎక్కువ చేసిందని ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకు సపోర్ట్గా పోలీసే నిలబడ్డది. ఇది చాలా ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉండేటివి. అయితే ఈ ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలకు పూనుకోవడం వల్ల ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. మేము విల్ బి ఏ డిఫరెంట్ గవర్నమెంట్, విల్ బి గివింగ్ ఏ డిఫరెంట్ పోలీస్ ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి ఇమేజ్ హైదరాబాద్ 3 కమిషనరేట్స్ కూడా అలాంటి ఇంప్రెషన్స్ ఇచ్చారు. రూరల్ ఏరియాలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, జిల్లాలలో ఇది ఇంకా అంతగా కనపడడం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కారణంగానే ఇవి జరుగుతున్నాయి. పోలీసు సహజంగా మంచోళ్ళు వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగస్తులు కనుక ఆ భయము, భక్తి అవన్నీ ఉంటాయి, ట్రైన్డ్గా ఉంటారు. ఎక్కువ మటుకు 80% మంచి పోలీసు ఉంటుంది తప్పకుండా. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది యంగ్ ఏజ్లో చాలా సీరియస్గా పనిచేయడము, నిజాయితీగా కట్టుబడి ఉండడము, విద్యుక్త ధర్మాన్ని కట్టుబడి ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏజ్ వచ్చాక డైల్యూషన్స్ జరుగుతున్నాయి. కానీ కళ్ళ ముందు దయచేసి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రక్షాళన అయితే చేస్తుంది అనే ఒక ఇంప్రెషన్ అయితే ఇచ్చింది. దీంట్లో నిజాయితీ ఉంటే చాలు. గత ప్రభుత్వంలో కనపడ్డాయి. మీరు 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత మీరు ప్రజలు చెప్తారండి, మీరు అనుకోకండి ఏ పోలీసు ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది తెలుసండి. ఉదాహరణకు నేను ఊరికే పేరు తీసుకోకూడదు కానీ, శంషాబాద్లో ఒక మహిళ డాక్టర్, ఆమెను రేప్ కేసు విషయం మనం మర్చిపోలేము ఈ రోజు కూడా. దాని తర్వాత ఎన్కౌంటర్ జరిగింది.
ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు నేరస్తులు పట్టబడ్డ తర్వాత పారిపోతున్నారనే నెపంతో చంపేశారు. ఎవరు చంపారు, పోలీస్ అధికారి ఎవరు, దాంట్లో ఇవన్నీ నేను పేర్లు తీసుకోవడం లేదు. కానీ నేను ఒక మాట అంటున్నాను, మీరు ఆ అమ్మాయికి అన్యాయం జరగకముందే స్పందించింటే ప్రాణం కాపాడబడేది, ఈ నేరస్తులు కూడా చనిపోయేవాళ్ళు కాదు. కానీ మీ చేతగానితనం కారణంగా, మీ మీ యొక్క ఇన్ఎఫిషియన్సీ కారణంగా రేప్ జరిగింది, అమ్మాయి ప్రాణం పోయింది. ఆ తర్వాత మీరు నో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనే ఒక ఇమేజ్ కోసం పోలీసుని మిస్యూజ్ చేశారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ యాక్షన్లో దిగాడో ఆయన హీరో కాదు. కానీ అదే నేరం జరగకుండా ముందే చంపేసింటే మీరు హీరోస్ అవుతారు. నేను పోలీసుని అంటలేను, ప్రభుత్వాన్ని అంటున్నాను. మీ ప్రభుత్వం చేతగానితనాన్ని మీరు పైనుంచి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఉదాహరణకు యాసిడ్ దారులు జరిగాయి వరంగల్లో, తర్వాత ఏం చేశారు, ఎన్కౌంటర్ చేశారు అదే పోలీస్ అధికారి. కనుక ఎన్కౌంటర్లకు వీళ్ళు ప్రసిద్ధి. ఎన్కౌంటర్ కాదు కావాల్సింది, కౌంటర్, ప్రాపర్ కౌంటర్ చేయలేక ఫాల్స్ ఎన్కౌంటర్స్ చేస్తూ మీరు ఏమి ఇమేజ్ ఇస్తున్నారు? ఎవరు ఆ అధికారి, ఎవరు పైన ఉన్నటువంటి ప్రభుత్వము, ఇది తెలియదా? అమాయకులమా మేమేమన్నా? కనుక నేరం జరగకముందు ఆపలేని అసమర్థ ప్రభుత్వాలు పోలీస్ను మిస్యూజ్ చేయడము, వాళ్ళ చేతిలో మిస్యూజ్ కావడానికి కీలు బొమ్మలా పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్ పట్ల ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఎవడు మంచివాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు చేతగాని వాడు, వీళ్ళంతా చేతనైన వాళ్ళు అనుకున్నారా? ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు నేరాన్ని ఆపలేని దద్దమ్మలు వీళ్ళు. తర్వాత మీరు ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ లో కూడా ఒక కేసులో ముందస్తుగానే వెళ్ళడం, కంప్లైంట్స్ ఇవ్వడం, అప్పుడు నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ కూడా కనిపించాయి. దాని తర్వాత ఇవి జరిగాయి సార్. ఓకే సార్, మనము పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, మీరు చెప్పండి, అంటే రక్షించాల్సిన రక్షక భటులు అక్కడికి వెళ్తారు అంటే సామాన్యులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఇక్కడ కనిపిస్తుంది సార్. మీరు ఏం చెప్తారు సార్? సార్ అన్మ్యూట్ చేయండి సార్ పుల్లారావు గారు. పుల్లారావు గారు, సార్ అన్మ్యూట్ చేశారా? రైట్, మీ ఆడియో ఇంకా క్లియర్గా రావట్లేదు. రైట్, మరొకసారి మీరు ఆడియో కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. రెడ్డన్న గారు చెప్పండి. రెడ్డన్న గారు, మీరు చెప్పండి, అంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందా? నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఫిర్యాదులు ఇచ్చే క్రమంలో అడిగే క్వశ్చన్స్ కానీ వాటన్నింటిని కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏదైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి ఓకే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, మంచిగా బిహేవ్ చేస్తారు అనేది ఏదైతే ఉందో ఆ ఇంప్రెషన్ పోయేలాగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరేమంటారు సార్? ఒకటండి, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు కుండ పాలు మంచివైన ఒక చుక్క విషయం పాలన్నింటినీ చెడగొడుతుంది. అట్లే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు మంచి వాళ్ళు ఉన్నారు, స్వతహాగా స్వబుద్ధితో తాము న్యాయంగా నిర్భయంగా పనిచేయాలనుకునే వాళ్ళు ఉన్నారు చాలా వరకు. కానీ దాంట్లో ఏమైందంటే ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ సమాజం నుంచే వచ్చారు. సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారో అంతమంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లాయర్స్లో కానీ, జ్యుడిషియరీలో కానీ, మిగతా ఆఫీసర్స్లో కానీ ఉంటారు. కాకపోతే పోలీస్ వర్ ట్రైన్డ్ నాట్ టు డూ ఆల్ సచ్ నాన్ సెన్సెస్. పోలీసు వాళ్ళను నిర్భయంగా, నిష్పక్షపాతంగా వాళ్ళు పనిచేయాలి అని కంకణం కట్టుకొని ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఏదో కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారని ఆ చెడ్డవాళ్ళు మరీ చెడ్డవాళ్ళై ప్రజలకి మోసం, ద్రోహం, లేకపోతే వాళ్లకు ఏమీ న్యాయం చేయలేకపోవడం నిజంగా శోచనీయం. ఎందుకు జరుగుతుంది ఇది? ఎట్లా అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ అది ఫస్ట్. నేను ఒక మాట చెప్పనా అండి, పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయమనండి. ఇది ఎప్పుడో 20 ఏళ్లుగా మొత్తుకుంటున్నా, 20 yearsగా చెప్తున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవ్వరికి సంబంధ బాంధవ్యాలు వద్దు, వాళ్ళు న్యాయం చేయాలి, వాళ్ళు ఐపీసీ, సిఆర్పిసిని ఫాలో అవ్వాలి. నాట్ ది పొలిటికల్ లీడర్స్, నాట్ ది బాసెస్. చట్టము, న్యాయము, గౌరవంతో స్వీకరించాలి. గౌరవం
చట్టం పట్ల వాళ్ళ గౌరవం ఉండాలి, చట్టాన్ని అమలుపరచాలి. ఇంతే, ఇంకేమీ అవసరంలా. ఎందుకు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఏమవుతుంది, వీడిని సంవత్సరానికి ఒకసారి లేకపోతే పిల్లి ఏదో 7 ఇల్లు తిప్పుతున్నట్ట ఆ విధంగా ఇవాళ పోస్టింగ్ వస్తారు, 6 నెలల్లో వాడి పొలిటికల్ వాడు మాట వినలేదని వాడిని తీసుకుపోయి ఎక్కడో శంకరగిరి మాన్యాలు వేస్తాడు. ఇది 4 సార్లు అయిన తర్వాత ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఏంటండి ఏదో వాడు చెప్పింది చేయకూడదా, ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే పుట్టుకొచ్చారా అనే మాటలు ఇంట్లో నుంచి మొదలవుతాయి. దాంతో ఏమవుతుంది, నలుగురితో పాటు నారాయణ అనే పరిస్థితిలో కొందరిలో ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏ పొలిటికల్ దీనికి గవర్నమెంట్కి ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇండిపెండెంట్ చేయమనండి. ఇప్పుడు అమెరికన్ FBI ఉంది, ఎవరినైనా సీఎంనైనా ప్రైమ్ మినిస్టర్నైనా ఇన్వెస్టిగేట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అది ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. సో ఆ విధంగా చేయమనండి. ఎందుకంటే వాళ్ళకు పోలీసులతో ఆ డిపార్ట్మెంట్తో పొలిటికల్ సంబంధాలు ఉండవు. ఆ విధంగా చేయమనండి. అట్టడుగు వర్గాల వారికి, ఎక్స్పెషలీ అట్టడుగు వర్గాల వారికి ఎవరూ తోడు లేరు, ఈయన ఒక్కడే ఈ ముసలాయన ఒక్కడే అనే వాళ్ళకి ఎవరో ప్రైమ్ మినిస్టర్కు జరిగేటువంటి రాజమర్యాదలు జరుగుతాయి, మంచి న్యాయము జరుగుతుంది. అదేవిధంగా అట్టడుగు ప్రజలు సంతోషంగానూ ఉంటారు, ప్రజలు సామరస్యంగానూ మెలుగుతారు. అది ఎప్పుడైతే లోపించిందో అన్నిటికీ మూల కారణమైంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ మేక్స్ ది పర్సన్ టు బెండ్ డౌన్. ఇప్పుడు కాకపోయినా 10 సార్ల తర్వాత అయినా ఒకసారి తల ఒగ్గాల్సి వస్తుంది, ఒగ్గి తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక పోస్టింగ్ ఇచ్చారు, ఒక 6 నెలలు కాకముందు ఇంకో దగ్గర అప్రధమానమైనట్టు పోస్టింగ్ లేదు. ఎక్కడైనా ఉద్యోగం జీతం వస్తుంది, నువ్వు లంచాలపైన ఆధారపడితేనో ఇది మంచి పోస్టింగ్ ఇది చెడ్డ పోస్టింగ్ అని ఉంటుంది. అన్ని మంచి పోస్టింగ్లు ఎందుకు, నీకు జీతం వస్తుంది. ఇది లోపించింది, దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఏమిటంటే ఈ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు మీరు చూడండి, మీరు దర్యాప్తు జరిగితే పొలిటికల్ సిస్టంలో ఉండే వాళ్ళ పైన ఒక 70 to 80, అందరినీ చెప్పను కానీ ఒక 60 to 70% మీరు ఛార్జ్షీట్ వేయాల్సి వస్తుంది డెఫినెట్గా. అది జరుగుతుందా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో చెడ్డవాళ్ళు స్వతహాగా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళను సరిదిద్దవచ్చు, కానీ అది జరగదు. కారణం ఏమిటంటే వాళ్ళ వెనకాల ఏదో పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఓ పొలిటికల్ లీడర్ ఉంటాడు, మావాడు అని ముద్ర ఉంటుంది. మీరు చూడండి, ఆ ఏసీపీ గారా ఆ డీసీపీ గారా, ఓ వాళ్ళ తాలూకు అనేది మాట వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే జరగాల్సిన న్యాయం అట్టడుగు వర్గాల వారికి జరగాల్సిన న్యాయం జరుగుతుంది. మనీ అట్రాక్ట్స్ అట్ ద సేమ్ టైం పోలీసుల పైన ఇలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే పోలీసులు ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. పుల్లారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే సస్పెన్షన్స్ ట్రాన్స్ఫర్స్ అంటున్నారో, మనీ అట్రాక్ట్స్ అంటే మనీకి లోబడి, లంచాలకు లోబడి ఇలాంటి తప్పులు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, సస్పెండ్ అయిన తర్వాత కానీ ఎట్ ద సేమ్ టైం బదిలీ అయిన తర్వాత కానీ వాళ్ళు ఏదైతే మనీ ఎర్న్ చేసుకుంటారో దే కెన్ లీవ్ అనేది కూడా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మధ్యలో ఉందని అనుకోవచ్చా? చాలా మందిలో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్. అంటే ఇది ఏం థింగ్ ఏమిటంటే, మనం ఇది కరప్ట్ అది కాదు అంటే కూడా కష్టం, చాలా కష్టం. ఎవరు ఉన్నారో మనకి నిజం తెలియదు ఏ పరిస్థితిలో. ఇప్పుడు వరకు మనం చేసేది ఏంటంటే, ఉన్న సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం ఇంపాసిబుల్. ఏదో పోలీస్ ఆఫీసర్లకి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే వాళ్ళు పర్ఫెక్ట్గా బిహేవ్ చేస్తారా? అది లేదు కదా, అది లేదు. అంటే పాలిటీషియన్స్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ ఉన్నది, దానికి డౌట్ లేదు. మనం చూసాం 4-5 సంవత్సరాల క్రితం విశేషమైన కేసు. బాంబే పోలీస్ కమిషనర్ సింగ్ అనే అతను హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్ముఖ్, ఆయనకి దేశ్ముఖ్కి కోపం వచ్చింది ఏదో దెబ్బలాక. అప్పుడు ఆయన ఏమనిపించారు, కొంతమందితో హోమ్ మినిస్టర్ దేశ్ముఖ్ మమ్మల్ని కవర్ చేసి ఉన్న 1000 బార్ల నుంచి బాంబేలో అంత డబ్బు పోగు చేయండి నాకు అన్నారు. వాళ్ళు ఎక్కడ రిటర్న్గా లేదు, వాయిస్ రికార్డ్ లేదు. కానీ అనిల్ దేశ్ముఖ్ వాళ్ళు ఏదో మంచోడు అంటలేదు, 1 year జైల్లో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు, ఇంకా వేరే దొరికింది. పోలీస్ కమిషనర్ ఉద్యోగం ఎగిరిపోయింది, ఎందుకంటే ఇంకొన్ని తప్పులు వాళ్ళు దొరికారు. ఆ సెన్సేషనల్ కేసు మీ దృష్టికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. మొత్తానికి 5-6 జైల్లో ఉన్నారు. పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు. ఇది ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో జరుగుతూ ఉన్నారు. మన సిస్టమ్ ఏంటి, ఒక డీజీపీ ఉంటాడు,
ఆ రాష్ట్రంలో ప్రతి పోలీస్ మ్యాన్ ఆయన కింద వస్తారు. ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో లోకల్ పోలీస్ ఉంటారు. ఆ జిల్లా పోలీసు, ఆ టౌన్ పోలీసు, ఆ పంచాయత్ పోలీసు ఇంకెవరు వాళ్ళకి అథారిటీ లేదు. ఆ పంచాయత్ పోలీస్కి, ఆ పంచాయత్ సర్పంచ్ లేకపోతే ఆ జిల్లా పోలీస్ సిస్టమ్ అంత లోకలైజ్ చేస్తే బాగుంటుందా? అలాంటి ఎక్స్పెరిమెంట్ భారతదేశంలో చేయాలా? అప్పుడు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు లోకల్ పీపుల్ కంట్రోల్లో ఉంటారు. సర్పంచ్ చెప్పిందే వినాలని లేదు, మిగతా వాళ్ళు మరి కూడా వినాలి, జాగ్రత్తగా ఉంటారు. అమెరికాలో సిస్టమ్ అయితే, జర్మనీలో సిస్టమ్ అయితే, ఇంగ్లాండ్లో ఏంటంటే వాళ్ళకి రాష్ట్రాలు లేవు కాబట్టి వాళ్ళ హోమ్ మినిస్ట్రీ రాష్ట్రాలు లేవు, చిన్న దేశం. తెలంగాణ అంత పాపులేషన్ ఉంటుందా, ఆంధ్ర అంత. దేఫో ఆ సిస్టమ్ మార్చాలా, లోకల్ కంట్రోల్ తేవాలా, ఇవి చాలా ఉన్నాయి. తర్వాత మన టీచర్లో ఒక చిన్న విషయం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎంత ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాం, పోరాడతాం, మాకు ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఇవాళ తెలంగాణలో మీరు జీతం ఎక్కువ ఇస్తా అన్నా బయటికి రారు, ఆ పోలీస్ మెన్ ఉద్యోగం కావాలి, లేకపోతే ఆ చౌకీదారు ఉద్యోగం కావాలి, హోమ్ గార్డ్ ఉద్యోగం కావాలి అని తిరుగుతారు. అది కూడా ఒక మేనియా. ఈ సెక్యూరిటీ కోసం, ఆ ఉద్యోగ సెక్యూరిటీ కోసం ఎలాంటి వాళ్ళు వస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక సింపుల్ సొల్యూషన్ లేదు. దేశంలో వాళ్ళ వల్ల వీళ్ళు కరప్ట్ వేరు, లేకపోతే వీళ్ళు కరప్ట్ కాదు, అవన్నీ లేవు. దీనికి ఇంకా ఒక సెంటర్, ఒక మంచి రూట్ కనపట్లేదు. చాలా మంది చాలా రికమెండేషన్స్ చేస్తూ వచ్చారు. ఈ కరప్షన్ ఏంటి, ఇర్రెస్పాన్సిబిలిటీ అట్ ద సేమ్ టైం సార్, అంటే పుల్లారావు గారు, ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ పైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ సుపీరియర్స్ని కలిసే సందర్భాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏమైనా వాళ్ళ కంప్లైంట్స్ రేస్ చేసే ఛాన్స్ ఉంటుందా? రిపీట్ చేయండి దయచేసి. ఏదైనా పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఒక పోలీస్ ఆఫీసర్ పైన ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసే అవకాశం కల్పిస్తారా? వాళ్ళ సుపీరియర్స్కి చేసే అవకాశం ఉంటుందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ 100% ఉంటుంది. అది మంచిగుంటుందా చెడ్డకుంటుందా మనం చెప్పలేము. హోమ్ మినిస్టర్ చెప్పిన మాట అందరూ వింటారు. ఆ హోమ్ మినిస్టర్ ఎలాంటి దాని మీద ఆధారపడి ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఇందాక ఒక పోలీస్ అధికారి గారు చెప్పినట్టుగా అందరితో పాటు వెళ్ళిపోదాం, ఏదో చెప్పింది చేద్దాం, ట్రాన్స్ఫర్లు అవ్వకుండా ఉందాం, ఆ యాటిట్యూడ్ వచ్చేసారు. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒక ఎస్పీని హోమ్ సెక్రటరీ చేస్తారు, హోమ్ మినిస్టర్ సంతకం పెట్టాలి ఫైల్ మీద, ఆ డీజీపీ రికమెండేషన్స్ చేస్తారు. డీజీపీ పవర్ ఎంతవరకు ఉన్నది కరెక్ట్గా చెప్పాను. సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఉన్నదా, హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే వరకు ఉన్నదా? అని పొజిషన్ చాలా కరప్ట్ అయిపోయింది మన సిస్టమ్. చాలా మంది ఏమంటారంటే బ్రిటిష్ టైంలో చాలా బాగున్నది, స్వతంత్రం వచ్చాక 10 సంవత్సరాలు చాలా బాగున్నదంటే అప్పుడు జనాభా తక్కువ. అప్పటికి ఇప్పటికి జనాభా 20% ఉండేది భారతదేశం. అప్పుడు ఇంకా మొబిలిటీ ఉండేది కాదు. ప్రజలు ఏ ఊర్లో పుట్టారో ఆ ఊర్లోనే లైఫ్ అంతా గడిపేవారు. ఇప్పుడు మొబిలిటీ ఉన్నది. పుట్టినవాడు చదువుకు బయటకు వెళ్ళిపోతున్నారు, చదువు తర్వాత ఇంకో దానికి వెళ్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా రూట్స్ లేకుండా ప్రజలకు కూడా ఒక క్రైమ్ అంటే ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ ఏంటి కూడా వస్తాయి. చాలా సెన్సేషనల్గా మనకు కొన్ని కేసెస్ వింటున్నాం పోలీస్ స్టేషన్లో మిస్హ్యాండిల్ చేస్తున్నారంటే అది తప్పకుండా ట్రైనింగ్ సరిగ్గా లేదని మాత్రం మనం భావించవచ్చు. రైట్. పోలీస్ స్టేషన్లో మనిషి లేక, ఆది మనిషి లేక, బిహేవియర్ ఎలా ఉండాలి, పొగరబోతనం అది మన చేతిలో ఉండాలి. అది కూడా చేయట్లేదు కదా. అది మంత్రి మీద బిహేవ్, మంత్రి ఎమ్మెల్యే దానికి సంబంధం ఉన్నది. ఓ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్తే కూర్చోండి, ఏం కావాలి అని అడగటమా, పెద్ద పోలీస్ చేయటమా? సినిమా పోలీస్ లాగా బిహేవ్ చేస్తారు ఎక్కువ. సినిమా పోలీస్, సినిమాలు చూసి బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ స్టంట్స్, వాళ్ళ స్టైలు, వాళ్ళ డ్రెస్సు. తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు చూసుంటారు, ఎక్కువ సోషల్ మీడియా మీద వస్తున్నారా లేదా? చూస్తున్నారా మీరు? సోషల్ మీడియా మీద వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళ బట్టలు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ స్టైలు. సో ఎంత కొంచెం కరప్ట్ ఇన్ఫ్లుయెన్స్, కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్స్, కరప్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేసి మన సమాజంలో పోలీసులో. ఒక పోలీసే కాదు, ఎలా రిఫార్మ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, కంట్రోల్ ఎవరు చేస్తారు? ఎవరికైనా కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఎవరు చేస్తారు? కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇంకా ఈ ఆన్సర్స్ ఏం రాలేదు భారతదేశంలో. ఫ్యూచర్లో వస్తాయా అది మనం ఎదురు చూడాలి. ఎస్, మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడైతే ఏవైతే ప్రక్షాళన కనిపిస్తుందో, ఏవైతే సస్పెన్షన్స్ కనిపిస్తూ ఉన్నాయో, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రక్షాళన జరుగుతుంది, ఏదో మంచి వైపు జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా సార్?
అలాగే ఆశించాలి, కంటిన్యూ అవుతుందని ఆశించాలి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ప్రజలు ఆ విధంగా ఆశిస్తూ ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి ఎంతకాలం ఇది నిలబడతారు? ఇలాగే పోలీసును మిస్యూజ్ చేయకుంటే చాలు, పోలీసుకు కాస్తంత ఫ్రీడమ్ ఇస్తే చాలు, వాళ్ళు నిజాయితీగా నిలబడగలుగుతారు, ప్రజలకు సెక్యూరిటీగా నిలబడగలుగుతారు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాస్త తగ్గితే బాగుండేది. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ అలవాట్లే ఇప్పటికీ ఉన్నాయి. బ్రిటిష్ వాడు పోలీస్ని ఏ రోజు కూడా ఫ్రీడమ్ ఇవ్వలేదు, తన చేతి కింద బానిసలుగా పెట్టుకున్నారు. అందుకే పోలీసు మొన్నటి వరకు కూడా నిక్కర్లు ఉండేటివి. ఆ నిక్కర్లు ఉన్నన్ని రోజులు వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఉండేది కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు పోలీసుకు ఒకప్పుడు. ఇప్పుడు కాస్త అది ఇంప్రూవ్ అవుతా ఉంది మెల్లమెల్లగా. పోలీస్ స్టేషన్కు కామన్ మ్యాన్ పోడు, భయపడతాడు. ఈ రోజు కూడా భూచోడు వచ్చాడు అనే బదులు పోలీసోడు వచ్చాడు అని పిల్లలకు అన్నం పెడతారు అమ్మలు. ఎక్కడ మారింది? ఇంకా పోలీస్ ఆయన వచ్చాడంటే ప్రొటెక్షన్ వచ్చింది అని, పోలీస్ ఆయన వచ్చాడంటే నాకు నమ్మకం వచ్చింది అని. ఇది కదా, ఈ వాతావరణం ఇంకా మారలేదు కదమ్మా. ఏ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది? దానికన్నా ఓ రౌడీ దగ్గరికి వెళ్తే వాడు సాల్వ్ చేస్తాడు డబ్బులు ఇస్తే అని. అంత రౌడీల మీద నమ్మకం ఉండే రోజులు ఈ రోజులల్లా. భూతగాదాలు కూడా రౌడీలు సాల్వ్ చేస్తారు, పోలీస్ దగ్గర పోతే అనవసరంగా కంప్లైంట్ చేస్తారు, రెండు వైపులా తింటారు. ఎన్ని ఉన్నాయండి ఈ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా. కానీ చాలా మారాలి. కానీ ఒక విషయం నేను ప్రస్తావిస్తున్నాను, వాల్యూ సిస్టమ్ అనేది స్వతంత్రం వచ్చాక ఇన్ జనరల్గానే పడిపోయింది. ఒక పోలీసే కాదు కదా, మొత్తం విద్యారంగంలోనే ఈ వాల్యూస్ రావాల్సింది, అవి రాలేదు, మారల్స్ పెరగలేదు. కనుక మనం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. పోలీస్ యొక్క ప్రక్షాళన ఇంకా పెద్ద ఎత్తున రావాలి, మంచి ట్రైనింగ్ సిస్టమ్స్ రావాలి, టెక్నాలజీ. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకు కెమెరాస్ వచ్చాయి, చాలా మటుకు నేరాన్ని తొందరగా ఫైండ్ అవుట్ చేసేటువంటి ఇవి వచ్చేసాయి. లేకపోతే ఈ చేతి గుర్తులు, ఫారెన్సిక్ మెడిసిన్లో టెక్నాలజీ యూసేజ్ పెరిగింది. దాని కారణంగా నేర పరిశోధన చాలా సులభంగా దొరుకుతూ ఉంది, చాలా ఈజీగా. తర్వాత మనుషులు అందరి చేతిలో కెమెరాలు ఉంటున్నాయి కనుక ఎక్కడో దగ్గర నేరస్తులు పట్టుబడుతున్నాడు తొందరగా. పోలీస్ కారణంగా కాదు, ఇదంతా కూడా టెక్నాలజీ కారణంగా నేరాలు తొందరగా బయటపడము, లేకపోతే శిక్షలు పడడం, ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కాస్త కనుక ప్రభుత్వం ఓవరాల్గా నన్నంటే మాత్రం ఇప్పటి వరకు జ్యుడిషియరీ ఈ దేశంలో ఇండిపెండెంట్ బాడీగా ఉంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈవెన్ మినిస్టర్స్ కూడా భయపడతారు జ్యుడిషియరీ దగ్గర. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇండిపెండెంట్ బాడీగా కొంతవరకు అయితే ఇటువంటి కొన్ని బాడీస్ ఇండిపెండెంట్గా ఈ దేశంలో నిలబడ్డాయి కనుక అంత ఫ్రీడమ్ కాకపోయినా కొంత ఫ్రీడమ్ ఇచ్చి పోలీస్ కమిషనరేట్స్ అన్నీ కూడా సొంతంగా తాము రెండు కాళ్ళ మీద నిలబడి అన్యాయాన్ని ఎదిరించేటువంటి రిస్క్ జాబ్ అండి ఇది. దీనంత రిస్క్ జాబ్ ఇంకోటి లేదు. ఉద్యోగమే కాదు, మనం అంటున్నాం ఏదో జీతం కోసం పనిచేయడం, కానీ లైఫ్ రిస్క్ ఉంటుంది చాలాసార్లు. కనుక నేరస్తుల మధ్యలోకి పోవాల్సి వస్తుంది, లేకపోతే అడవుల్లో ఉన్న నక్సలైట్ ఫేస్ చేయడానికి పోవాల్సి వస్తుంది, అక్కడ కాల్పులు జరుగుతున్నాయి అయినా వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇట్స్ ఏ రిస్క్ జాబ్. రిస్కీ జాబ్ను కాస్త మోడర్నైజ్ చేసి కొంత మారల్ కరేజ్ కనుక పోలీస్కి ఇవ్వగలిగితే, అధికారులకు, ఉన్నతాధికారులకు కనీసం కొంత స్వేచ్ఛను ఇవ్వగలిగితే, వారు ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటీషియన్స్లో నేరస్తులు ఎంతో మంది ఉన్నారు. మరి పొలిటీషియన్ పైన కేసు పెట్టడానికి వీల్లేదే, ఆ ఫ్రీడమ్ ఎందుకు లేదు పోలీసుకు? కనుక ఇటువంటి కాస్త స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సార్, సమ్ టైమ్స్ అంటే పోలీసులు కూడా ప్రెజరైజ్ అయ్యి సూసైడ్స్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దాన్ని ఎలా చూడాలి సార్? అంటే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువగా కెరీర్ ఓరియంటెడ్ గానీ ఎక్కువగా స్ట్రెస్ ఉండింది అని కూడా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది సార్ వాళ్ళకి? చాలా ప్రెషర్లో ఉన్నారండి పోలీసు. మీరు ఒక స్టేషన్లో ఉండాల్సినంత నంబర్ కాకుండా తక్కువ నెంబర్ ఉందనుకోండి, మీరు అంతేందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, మీరు 20 డాక్టర్స్ ఉండే దగ్గర మీరు 5 మంది డాక్టర్స్ పెట్టారనుకోండి, ఏమవుతుందండి? నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్ పెరగవా? వాళ్ళపైన ప్రెషర్ పెరగదా? ఇది కూడా అలాంటిది. ఎందుకంటే వీళ్ళకు సెలవులు, ఆదివారం ఇవంటూ ఏమీ ఉండవు. వీక్లీ ఆఫ్ ఎప్పుడో దొరికినప్పుడు తీసుకుంటారు. పై అధికారి సెలవే ఇవ్వడు అసలు. పైగా మీరు నంబర్ విషయంలో పర్టికులర్గా రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరిగి ఉండాల్సినంత నంబరు, ఉండాల్సినన్ని పోలీస్ స్టేషన్లు, ఇంతమందికి ఒక పోలీస్ స్టేషన్ అనేది ఒక లెక్క ఉండాలి. తప్పకుండా ఇన్ని పోస్టులు ఉండాలంటే ఉండి తీరాలి. ఇవి లేకపోవడం వల్ల డబుల్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. పోలీసులో మీరు ఎవరైనా కదిలించండి, లీవ్ దొరకదండి వాళ్ళకు. లీవ్ దొరకడమే ఒక పెద్ద ఇది అన్నట్టు. ఒక అధికారి చాలా లిబరల్గా ఉండి సెలవులు ఇస్తుంటే ఆయనను ఎంతో
ఒకటి పెద్దగా అవసరం లేదండి పోలీసులకు. మీరు సెలవు ఇస్తే చాలా ఆనందపడిపోతారు. వాళ్ళ జీవితానికి అదే పెద్ద అంటే దగ్గరగా ఉండి మనం మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇలాంటి ప్రెషర్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ విషయాలు మనం గ్రహించాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను రిస్కీ జాబ్ కూడా వాళ్ళది. ఇంకొక విషయం, రిక్రూట్మెంట్లో నేను ఈ మధ్యలో ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళు కాస్త ఫిజికల్ పరీక్షలు అంటూ ఉంటాయి. చాలామంది ఎంతైతే పరిగెత్తాలో అంత పరిగెత్తడానికి, నియమిత సమయంలో పరిగెత్తడానికి చేసే ప్రయత్నంలో బలిదానాలు చేస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి. అంటే మనకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద ఎత్తున పెరిగిపోయిన యువతలో అంటే మినిమం ఫిట్నెస్ ఉండట్లేదు. దానివల్ల తగ్గించాల్సి వస్తుంది. లేకపోతే ఇంకే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, లైట్ పోల్ ఎక్కాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇవన్నీ ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. వీటిని పాపం ఉద్యోగం కోసం వాడు తెగించి పరిగెత్తడం. ఎక్కువ మంది రిజెక్ట్ ఎక్కడ అవుతున్నారంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉండట్లేదు. ఎంతైతే నియమం పెట్టారో అంత ఉండట్లేదు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రాను జనరేషన్ లోపల గతంలో పెట్టిన స్టాండర్డ్స్ ని రీచ్ కాలేనటువంటి ఒక స్థితి కూడా వచ్చేసింది. ఇది ప్రమాదకరం, చాలా ప్రమాదకరంగా మారుతా ఉంది. ఎస్ రెడ్డన్న గారు, అంటే ఇంత కష్టంగా సంపాదించుకున్న పోలీస్ జాబ్లో ట్రైనింగ్ టైంలో కూడా ఎంతో చక్కగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, వాళ్ళకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న సస్పెన్షన్స్ అయితే మొత్తానికి కనిపిస్తుంది ఏంటి అంటే కావాల్సిన రక్షణ అయితే కల్పించట్లేదు అనేది మాత్రం అర్థమైపోతుంది సార్. అసలు దీన్ని ఎలా చూడాలి మరి? అంటే ఈ వ్యవస్థలో ఎక్కడి నుంచి కరెక్షన్ చేసుకుంటూ రావాలి? ఒకటండి, టోటల్గా సమాజంలోనే ఎథిక్స్కి తిలోదకాలు ఇచ్చారు. మారల్స్ ఏమిటో దాన్ని దూరం జరిపేశారు. ఎథిక్స్ మారల్స్ ఎప్పుడైతే ప్రజల జీవితం నుంచి దూరం అయిపోతూ వచ్చాయో ఏదైనా చేసి డబ్బు సంపాదించాల అంటే సంపాదించడమే పరమావధి. ఎదుటివాడు ఏమైనా అయిపోని ఇంకేమైనా అయిపోయి చూడండి, మీరు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఊర్లో ఒక నేరమో ఇంకోటి చేస్తే నువ్వు చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు. అది కాకుండా ఎవరైనా డబ్బులు ఇచ్చి చనిపోయారు అనుకోండి, అరే ఆ రోజు ఫలానా ఆయన ఇంత డబ్బులు ఇచ్చారు మీరు ఇచ్చి తీరాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రామిసరీ నోటు రాసి మీరు చెక్కులు ఇచ్చిన తర్వాత కూడా కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో ఏమైంది? ఎందువల్ల అంటారా? ఎథిక్స్ మాయమైపోయినాయి, మారల్స్ లేవు. అదే కాదు, మన పిల్లలకు కూడా మనం ఎథిక్స్ గురించి మారల్స్ గురించి చెప్పటంలా సమాజంలో జరిగేటువంటి చెడును ఎత్తి చూపేటువంటి వ్యవస్థ కూలిపోతూ ఉంది. సో దానివల్ల ఏమైంది? ఇప్పుడు పోలీసులు కూడా ఒక భాగం అండి. జ్యుడిషియరీ, పోలీసులు, ఈ యంత్రాంగం అంతా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఒక అంగాలు. ఇవి ఫెయిల్ అయిపోతూ వస్తున్నాయి. పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూడండి, ఒక 50 ఏళ్ల క్రితం సీఎంగా ఉన్న వాళ్ళని గురించి దామోదరం సంజీవయ్య నాకు ఇల్లు లేదు, ఇంటికి కరెంటు లేదని చెప్పుకునే పరిస్థితి. అంతెందుకు బూర్గుల రామకృష్ణరావు గారు సీఎం నాకు టికెట్కి డబ్బులు లేవురా టికెట్ పెట్టు అని చెప్పిన సందర్భము ఉంది. ఇటువంటి వాళ్ళను వింటున్నాం. ఇవాళ ఒక కార్పొరేటర్ అయిపోతే పెద్ద కారు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక ఎమ్మెల్యే అయితే ఇంకా పెద్ద కారు వస్తుంది. అనుచర గణానికి ఇంకో 2 కార్లు. ఇంకో మాట చెప్పనా, ఈ మంది మార్బలం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకొని డబ్బు సంపాదించుకున్నది పరమావధి అయిపోయింది. అందువల్ల ఏమైపోతుంది, చిన్నగా వాళ్ళు కరప్ట్ అయినప్పుడు చిన్నగా పక్క వాళ్ళని కూడా కరప్ట్ చేస్తారు, తన కింద పనిచేసే వాళ్ళని కూడా కరప్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. దానికోసం ఏ గడ్డైనా తింటారు, ఏమైనా చేస్తారు. దాంతో ఏమవుతుంది, నేను తినేదే కదా మిగతా వాళ్ళకు కూడా పెట్టి మనతో పాటు వాళ్ళని బాధ్యులను చేద్దామని ప్రయత్నిస్తారు. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు మమేకమైపోతాయి, తప్పదు. సో కాబట్టి ఒకటి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఇది కొరబడిపోయింది. ఇక్కడి నుంచే ఎథిక్స్ గురించి మారల్స్ గురించి నేర్పించాల్సినటువంటి బాధ్యత దూరం అయిపోయింది. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంపాదన చేయటం, ఆ సంపాదనే పరివాదంగా వాళ్ళు ఏమన్నా తప్పులు చేసి నా కొడుకు మంచి కారు ఇవ్వాలా, మంచి స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలా, ఆ అడ్మిషన్ కోసం కోట్లు ఖర్చు పెట్టి సీటు తెప్పించాలా. అరే వాడు చదువుకొని పైకి వచ్చి స్వతహాగా చేస్తే బాగుంటుందనేటువంటి భావన ఎక్కడా లేదు. దానివల్ల ఏమైపోయింది, ఇక్కడి నుంచే ఇంటిలో నుంచే మొదలైంది. అరే నా కొడుకు కాలేజీకి పోయినాడు, స్కూల్కి పోయినాడు, ఏం చేస్తున్నాడు, వాడు ఎథిక్స్ ఉన్నాయా, ఇంట్లో కూర్చున్నప్పుడు అరే ఫలానా రోజు ఫలానా విధంగా జరిగింది, ఇది తప్పు అనే పరిస్థితి ఎక్కడైనా కుటుంబాల్లో కనపడతా ఉందా? రోజు రోజుకు ఎథిక్స్ మారల్స్ కనుమరుగైపోతున్నాయి. నీతి నియమం దూరం అయిపోతా ఉంది. దీనివల్ల
దీనివల్ల ఏమైపోతుందంటే ఇది సమాజం పైన ప్రభావం పడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు పొలిటికల్గా ఉండేవాళ్ళు దాదాపు 60% వాళ్ళపైన కేసులు ఉన్నాయండి. ఎందుకు స్ట్రాంగ్ రూల్ దాడు ఎఫ్ఐఆర్ కట్టి ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసి కేసులు ఉంటే వాళ్ళ కేసులు ఇప్పుడు ఏళ్ల తరబడి ఒక పొలిటికల్ మ్యాన్కి 6 ఏళ్ళు 7 ఏళ్ళు, కామన్ మ్యాన్ ఏమో 4 రోజుల్లో 2 ఏళ్లలో జైలు శిక్ష అనుభవిస్తాడు. ఏ పొలిటికల్ మ్యాన్ కెనాట్. ఒక 20 ఏళ్ల తర్వాత అది పార్డర్ స్కామ్ జరిగింది, 22 ఏళ్ళు జరిగిన తర్వాత ఆయన పైన కేసు ప్రూవ్ అయింది. 22, 23 ఏళ్ళు. దాంతో ప్రజలకు ఏం సందేశం ఇస్తారు మీరు? కాబట్టి సో పొలిటికల్ సిస్టమ్ పైన కానీ వేరే వాళ్ళ పైన కానీ శిక్షార్హులైతే ఎవరైనా వదిలిపెట్టకూడదు. త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల్లో మేము న్యాయాన్ని అందిస్తాము అనేటువంటి భావన కల్పించడం లేదు. అదేవిధంగా సమాజంలో కూడా ఎథిక్స్ మా పిల్లలకి మా ఎథిక్స్ మారల్స్ గురించి చెప్పాలి అనేటువంటి ఆలోచన కనుమరుగైతా ఉంది. దానివల్ల సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఈ విధంగా జరుగుతుంది. పుల్లారావు గారు, మీరు చెప్పండి, అంటే ఇలాంటి ఫీల్డ్స్ ఏవైతే ఇప్పుడు దీన్ని ఒక జాబ్ లాగా చూస్తున్నారు పోలీస్ జాబ్ని, కానీ కొంతమందికి సమాజం పట్ల ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, న్యాయం చేయాలి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు ఆర్మీ సైడ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ప్లేస్మెంట్ వచ్చేలా ఉంటే బాగుంటుందని అంటారా? లేకపోతే దీన్ని కేవలం ఒక జాబ్ లాగా ఆఫ్టర్ డిగ్రీ పోలీస్కి ట్రై చేద్దాం అలా చూస్తే బాగుంటుంది? జాబ్ అదేదో పెద్ద రొమాంటిక్గా చెప్తారు. నేను ఎవరిని ఒఫెండ్ చేయను కాదు. ఒక ఐఏఎస్లో రాగానే ప్రజలు సేవ చేయడానికి వచ్చానండి. ఇట్స్ అ జాబ్, ఇట్స్ అ కెరియర్. ఆ కెరియర్ మీరు సరిగ్గా చేస్తే సరిపడుతుంది. ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ మీరు చేయొచ్చు. వేరే మీరు అనుకున్నాయని చేయొచ్చు, సేవ చేయొచ్చు. అని చేస్తున్నారా? ఇది చాలా చేంజ్, కనపడిన చేంజ్ వస్తుంది. ఈవేళ మన పోలీస్ సర్వీసెస్ ఏంటి, రెవెన్యూ సర్వీసెస్ ఏంటి, అంతా సెంట్రలైజ్ సర్వీసెస్. అది ఒక అధికారి కింద ఉంటాయి, అంతా కిందకు వస్తాయి. ఇది డీసెంట్రలైజ్ చేయాలా, డివైడ్ చేయాలా ఇతర దేశంలో లాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిక్ట్ ఉన్నది, ఆ పోలీస్ ఫోర్స్ వేరే లోకల్ పోలీస్ ఉంటే బాధ్యతగా ఉంటారా, కేర్ఫుల్గా ఉంటారా? లేకపోతే వాళ్ళకి ప్రజలకి డిస్టెన్స్ ఉన్నది కాబట్టి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో వెళ్ళిపోతాం, నాకు రెక్లెస్గా ఉంటున్నారా? ఇది ఆలోచించాలి. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు మన దేశంలో. మన దేశంలో ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఆఫీసర్ని ఆ జిల్లాలోనే ఉంచితే ఏమవుతుంది, ఆ జిల్లాలోనే ఉంటే ఎవరు వాళ్ళు ఫేవర్ చేస్తారు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అంటారు. కానీ ఇతర దేశాల్లో ఎక్కడైతే నువ్వు పోస్టింగ్ తీసుకున్నావో చాలా మంది అక్కడే రిటైర్ అయిపోతారు. చాలా దేశాల్లో ఉన్నది. అంటే మనం అంత అడ్వాన్స్ కాదేమో, మన సమాజంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది కూడా కరెక్ట్. కన్క్లూడ్ చేయండి సార్. పుల్లారావు గారు, కన్క్లూడ్ చేయండి. వినపడుతుందండి? ఎస్ సార్, టైం ఫర్ కన్క్లూజన్. కన్క్లూడ్ చేయండి. ఓకే, ఇట్స్ ఫైన్. చాలా చేంజ్ కావాలి, టైం వచ్చింది చేంజ్కి. మామూలు సొల్యూషన్స్ కుదరం. ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ చేసి, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉన్నది. పొలిటీషియన్స్దా లేకపోతే పోలీస్ ఆఫీసర్దా కాదు, ఇది అందరి మీద ఉన్నది, జ్యుడిషియరీ మీద ఉన్నది. ఇది ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా ఆలోచన అవసరం. ఒక సొల్యూషన్ మాత్రం రెడీమేడ్గా ఉన్నదా అంటే నేను అనుకోవట్లేదు. రైట్. ఎట్ ది సేమ్ టైం మురళీ మనోహర్ గారు, మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఉమెన్ ప్రొటెక్షన్ కూడా చాలా పెద్ద ఇష్యూ అండి. పోలీస్ రిఫార్మ్స్ లో వచ్చినటువంటి మార్పులో ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం షీ టీమ్స్ అని ఒక ఇచ్చేసింది, ఉమెన్ కో ప్రొటెక్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసింది. కానీ పోలీస్ బిహేవియర్లో మార్పు ఏం రాలేదు. షీ టీమ్స్ కారణంగా పెద్ద ఎత్తున క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ ఏదో కంట్రోల్ అయ్యింది అనేది కూడా లేదు. మొన్న మధ్యన నేను చూస్తున్నాను, ఒక 5 days బ్యాక్ ఒక స్టూడెంట్ లీడర్ అమ్మాయి ఏదో ప్రభుత్వాన్ని భూమిని సుప్రీంకోర్టుకు హైకోర్టుకి ఇస్తున్నారని చెప్పి దాన్ని ఆపాలి అని స్టూడెంట్స్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అమ్మాయి ధర్నా చేస్తుంది, అమ్మాయిని పరిగెత్తిస్తున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహిళా పోలీస్ డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. పురుషుడు అంటే సరే, మహిళలు కదా, మహిళను డీల్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పరిగెత్తుతుంది, స్కూటర్ పైన చేజ్ చేస్తున్నారు 2 మహిళా పోలీసులు. జుట్టు దొరికింది, పట్టుకొని ఈడ్చుకుంటూ దుర్యోధన పర్వం లాగా అదేదో చూస్తుంటాం కదా, అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె రౌడీ కాదు, లేకపోతే నక్సలైట్ కాదు, ఆమె చేతిలో వెపన్ ఏం లేదు. అంతగా బిహేవియర్ చేయాల్సినట్టు ఈ ట్రైనింగ్లో ఇవి మరి ఎక్కడ పోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఉమెన్ కోసం ప్రొటెక్షన్ కొరకు పెడితే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయి కూడా కొన్ని మనకు ఆశ్చర్యం కనిపిస్తుంది. కనుక రిఫార్మ్స్ రావాలి, చాలా రిఫార్మ్స్ రావాలి.
ట్రైనింగ్లో రిఫార్మ్స్ రావాలి, వచ్చిన వాళ్ళందరూ నేరస్తులు కాదు అనేటువంటి దృష్టికోణం ఉండాలి, Yes. పోలీస్ స్టేషన్కి వస్తే కాస్తంత గౌరవం లభించాలి, ఇలా కొంత మార్పు అయితే రావాలి Yes, తప్పకుండా రెడ్డి అందరూ కోరుకుంటున్నారు. రెడ్డన్న గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి, కన్క్లూడింగ్ పాయింట్. ఒకటే అండి, పోలీసులకి పీరియాడికల్ గా ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకటి, పోలీసులకి స్వేచ్ఛనివ్వాలి. రెండు, పోలీసులు ఏదైనా తప్పు చేస్తే జుడిషియరీ, ఇప్పుడు పోలీసులు ఇండిపెండెంట్ చేయండి, ఆ జుడిషియరీకి కింద పనిచేసేటట్టు చేయండి. కాకపోతే ఏదైనా జరిగితే జుడిషియరీ విల్ హ్యావ్ ఇట్స్ గ్లాన్స్ ఓవర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పెడితే డెఫినెట్గా రిఫార్మ్స్ కొంచెం పెట్టగలిగితే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పులు వస్తాయి, ప్రజలకు సేవ చేస్తాయి. అసలు పోలీస్ సర్వీస్ అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఐఏఎస్ లో అన్ని కూడా సర్వీసులు. అంటే మనం వచ్చింది ఇక్కడ సేవకులుగానే సేవ చేయాలనేటువంటి భావన పెంపొందింపజేయాలి పోలీసుల్లో. అది జరగటం లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా సంపాదించడమే పరమావధిగా ఉన్నది. అది పోనంత వరకు మనం ఏమి చేయలేము, ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. రెడ్డన్న గారు, పుల్లారావు గారు, మురళీ మనోహర్ గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.